కిం స్వరూపం మొదటి లైన్లో చూడండి. కిం అంటే ఏమిటి, నా స్వరూపం ఏమిటి ఇది అని విచారణ చేస్తే, ఇది అని అంటే ఏంటి అని విచారణ చేస్తే, ఆత్మదర్శనే ఆత్మానుభూతి కలిగి, అవ్యయ అంటే తరిగిపోనటువంటి, అభవః పుట్టుక లేనటువంటి, అంటే భవ అంటే పుట్టుక, అభవ అంటే పుట్టుక లేనటువంటి, అపూర్ణ సంపూర్ణమైనటువంటి, చిత్సుఖం పూర్వకమైనటువంటి ఆనందం కలుగుతుంది. మనం రాత్రి క్లాస్లో చెప్పుకున్నాం కదా, అనుభవం అంటే అనే విషయానికి సందర్భం వచ్చినప్పుడు, అనుభవం అనేది అందరికీ తన నిత్య దైనందిక జీవితంలో ప్రతిదీ అనుభవమేనమ్మా. అనుభవం లేకుండా ఉండదు. కానీ ఈ అనుభవం ఏదైతే ఉందో అది ఇది అని మనకు తెలియదు. అది సాధనా ప్రక్రియలో జరుగుతున్నప్పుడు, అప్పుడు మనకి ఆ ఎరుక కలిగినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఈ అనుభవం ఏదైతే ఉందో నేను గతంలో అనుభవించాను కదా, ఆ రోజు మనకి క్లాస్లో చెప్పి ఉన్నదే ఈరోజు నాకు అనుభవం అయినదే, గతంలో కూడా నేను ఎరుక లేనితనంలో ఏ అనుభవాన్ని పొందానో అదే ఇది అన్న పరిపూర్ణమైన స్థితి మనకు కలుగుతుందమ్మ తప్పకుండా. అయితే నా నిజస్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు, ఆత్మానుభూతి కలిగి తరగపోని పుట్టుకలేని నిండైన ఆనందానుభవం ఉంటుంది అనే ఎరుక కలగాలి. నిజానికి ఎందుకండి ఇదంతా గోల, ఏదో పని చేసుకుంటున్నాము, దాని ద్వారా ఏదో మనకి లాభం వస్తుంది, చక్కగా జీవితాన్ని గడుపుకుంటున్నాము, ఇప్పుడు ఈ నిజస్వరూపం ఏంటి ఈ విచారం చేసి మళ్ళీ ఇందులో పడి ఆనందానుభూతి కోసం వెంపర్లాడి ఆ దొరక్కపోవడంతో సాధన ఫలించలేదనే బాధ ఎన్ని మాకు ఎందుకు వచ్చిందండి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ మనం నిత్య జీవితంలో దేనికోసమైతే పరుగెడతామో, అంటే విషయ వస్తువుల వెంట కానివ్వండి, భోగాల వెంట కానివ్వండి, ఎందుకు పరిగెడతామమ్మా ఒకసారి మనం ఆలోచించండి. విషయ వస్తువులు కావచ్చు, ఒక మనిషి వెనకాల కావచ్చు, అంతే కదా. ఈ ప్రకృతిలో మనం ఎవరి వెనకాల పడినా, ఏ వస్తువు వెనకాల వెంపర్లాట జరిగినా దాని యొక్క గమ్యస్థానం ఏమై ఉంటుందంటే అది ఆనందమే, ఇంకేమీ కాదు. ఆనందం కోసమే. ఒక డబ్బు సంపాదించాలన్నా ఆనందం కోసమే, పెళ్లి చేసుకున్నావా ఆనందం కోసమే, పిల్లలు కన్నావా ఆనందం కోసమే, డివోర్స్ ఇచ్చావా ఓకే అది కూడా ఆనందం కోసమే. మీరు గమనించండి, పెళ్లి చేసుకున్నవాడు విడిపోయాడంటే ఎందుకు విడిపోతాడబ్బా? ఆనందం కోసమే కదా. మళ్ళీ పెళ్లి చేసుకున్నావా సంతోషం, అది కూడా ఆనందం కోసమే. ఇలా మనం పరి విధాలుగా ప్రకృతిలో జరిగే మనం చేసే చేష్టిదములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిశీలిస్తే అది ఆనందం కోసమే. అంటే అది ధర్మంగా ఉందా అధర్మంగా ఉందా అనే విషయం ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. కానీ మనం ఏ పని చేసినా సరే ఆనందం కోసమే, భోగం కొరకు పరుగులు తీస్తున్నాం. అలాంటప్పుడు ఆ ఆనందం దొరకదని తెలిసి మరో ఆనందం కోసం వెంపర్లాట జరుగుతుంది కదా. అది ఈ ప్రపంచంలో ఏ వస్తువు వెనక పడినా, లేదంటే ఏ వ్యక్తి వెనకాల పడినా ఆ ఆనందం అనేది శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకే గురవుతాం. మీరు పరిశీలించండి, ఇది పరిశీలించి తెలుసుకోవాల్సిన విషయమే కానీ రూఢీ చేసే విషయం కాదు అని. ఇది రూఢాత్మకమైనదే, ఇది తప్పకుండా, ఇది ఎటువంటి సందేహము లేకుండా శాశ్వతమైన ఆనందాన్ని ఈ ప్రకృతిలో ఎవరు కూడా పొందలేరు అనేది స్పష్టతమైపోయింది ఎప్పుడో. మరి అటువంటి శాశ్వతమైన ఆనందము ఎలా పొందాలి, ఈ వస్తు విషయాల్లో ఉన్న వాసనల గురించి కానీ ఈ తాపత్రయాల నుంచి ఎలా బయటపడాలి అనే విషయం మీద మనం ఎప్పుడూ కూడా చింతన చేస్తూ ఉండాలి. చింతిస్తూ ఉండడం కాదు, చింతన అంటే ఆలోచన చేస్తూ ఉండాలి. పరిశీలనాత్మకమైనటువంటి ఆలోచన అనేది చెయ్యాలి. అంటే యథార్థ స్వరూపం ఏమిటో పరిశీలన చెయ్యాలి. ప్రతి వస్తువుకు ఒక సహజ స్వభావం ఉంటుంది కదమ్మా. ఆ వస్తువు దాని స్వభావం విడిచి ఉండదు. అగ్ని యొక్క స్వభావం ఏంటి? వేడి.
అగ్ని వేడి చేసి ఆ అగ్ని వేడిని విడిచిపెట్టి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు సూర్య భగవానుడి విషయం పక్కన పెట్టండి. సూర్యుడు అనుకున్నప్పుడు సూర్యుడి యొక్క సహజ స్థితి ఏమిటి? అది కూడా వేడే, ప్రకాశం, వెలుగు ఇవన్నీ కూడా. అది విడిచిపెట్టి ఆ సూర్యుడు ఉండడు కదా. మంచు యొక్క స్వభావం ఏమిటి? చల్లదనం. మంచు మొక్క చల్లదనాన్ని విడిచిపెట్టి ఉండదు. పంచదార యొక్క తీపి స్వభావం ఏమిటి? తీపి. తీపిని విడిచిపెట్టి పంచదార ఉండదు. అదే విధంగా ఆలోచిస్తే మన సహజ స్వభావం ఏమిటి అన్న ఆలోచన ఎవరైనా చేశారా? మన సహజ స్వభావం పరుగెట్టడమా? కోరికల కోసం పరుగు పెట్టడమా? కాదు. ఈ ప్రకృతిలో ఏది పరిశీలించినా సరే తన సహజ స్వభావాన్ని అది విడిచిపెట్టి ఉండకుండా ఉంటుంది. కానీ మనం మాత్రం ప్రకృతిలో ఉన్నవాళ్ళము. మనం మాత్రం సహజ స్వభావాన్ని విడిచిపెట్టి సహ సహజమైనటువంటి ఆ ఆనందం కోసం పరుగెడుతున్నాం కదా. ఆ స్వభావం ఏంటి? దుఃఖమా? దుఃఖం అంటే ఏంటి? ఇక్కడ ఆనందం దొరకకపోతే ఇంకో ఆనందం కోసం పరుగు పెట్టడమే దుఃఖం. మన యొక్క సహజ స్వభావం కాసేపు దుఃఖం అనుకుందాం. అయితే అదే నిజమైతే దుఃఖాన్ని విడిచిపెట్టి ఉండలేం, ఉండాలి కదా మనం. కానీ ఆ దుఃఖమే మన దగ్గరికి వచ్చేసింది అనుకోండి, పారిపోతాం. ఎందుకని? మనము దుఃఖాన్ని ఒప్పుకోవట్లేదు మన మనసు. ఎందుకంటే మనం దుఃఖ స్వరూపులం కాదని మనసుకు తెలుసు. మరి ఆనందం కోసమే ఎందుకు పరిగెడుతుంది మనసు? అంటే మనం ఆనంద స్వరూపులం కాబట్టి. కాకపోతే బుద్ధి రీత్యా, కర్మ వాసనల రీత్యా మన ఆనందం ఏదైతే ఉందో అది ఏమనుకుంటుందంటే బయట ఉంది కాబోలు, వ్యక్తుల మధ్యలో ఉంది కాబోలు, విషయాల మధ్యలో ఉంది కాబోలు అని ఆనందం కోసం ఈ పరుగు అనేది సాగుతూ ఉంటుందమ్మా. దీన్నే అజ్ఞానము అంటారు. మన నిజస్వరూపంలో మనం ఉండకపోవడం వల్ల, నేను దేహాన్ని అనుకోవడం వల్ల, ఆత్మని అని గ్రహించకపోవడం వల్ల, నేను దేహాన్ని అనుకుని దుఃఖంలో ఉన్నాను అనుకుని ఆనందం కోసం ఏవో విషయాల కోసం సంపర్కం పెట్టుకుంటున్నాం మనం రాత్రింపవళ్ళు కూడా. ఆనందం లభ్యం కావడం లేదు. కానీ ఇక్కడ భగవాన్ రమణులు ఏమంటున్నారంటే అది ఏదీ కాదురా, పంచదారని అంటి పెట్టుకుని తీపి ఎలా ఉందో, అగ్నిని వెంట పెట్టుకుని వేడి ఎలా ఉన్నదో, అలా జ్ఞానము అనే ఆనందాన్ని వెంట పెట్టుకుని నీ మనస్సు, అదే చిత్తం ఏదైతే ఉందో అది ఉన్నది. అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే చాలు. అంటే అజ్ఞానము అన్న పదం చూసినప్పుడు తీసేస్తే మిగిలింది ఏంటమ్మా? జ్ఞానమే కదా. ఆ జ్ఞానము బయట నుంచి తెచ్చామా? అజ్ఞానంలోనే ఉందా? ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. అజ్ఞానము అనేది, జ్ఞానము అనేది బయట లేవు, మనలోనే ఉన్నాయి. అలాగే మనం దేహాదులు కాదని గత 3 క్లాసుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పుకుంటున్నాం? నేను దేహాన్ని కాదు, నేను నామాన్ని కాదు, నేను రూపాన్ని కాదు, నేను ఇంద్రియాల్ని కాదు, నేను ప్రాణాన్ని కాదు. మనం గతంలో పురంజనోపాఖ్యానంలో ఎక్కడి నుంచో వచ్చిన పురంజనుడు తన స్నేహితుడిని విడిచిపెట్టి ఏదైతే పురంజనితో తనకు అదే ముఖ్యమని చెప్పి ఉండిపోతే మొత్తం ఒంట్లో ఉన్న సత్తంతా పోయిన తర్వాత తనకు తెలుస్తుంది నేనెవరును అని అనిపించినప్పుడు సాక్షాత్ ఈశ్వరుడే వచ్చి చెప్తాడు తన స్వరూపం గురించి. అలా ఈ కథలన్నీ కూడా మన యొక్క స్వరూపాన్ని తెలియజెప్పేవే. గజేంద్ర మోక్షం కానివ్వండి, జడభరతుడు కథ కానివ్వండి. అంటే మనము తాదాప్య భావం ఉన్నంతసేపు ఇంకా కిందకి పడిపోయే స్థితి జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. చూడండి, జడభరతుడుగా ఉన్నప్పుడు, లేడీ శరీరాన్ని పొందినప్పుడు తన యొక్క మనోవికారాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి లేడీ సమూహాల్లోని తను కలవకుండా ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని ఎరుక ఎలా కలిగి ఉంటుందంటే ఆ జ్ఞానము వల్లే. జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా మనము ఎప్పుడు విచారణ ద్వారా అంటిపెట్టుకుని ఉండాలి. నా సహజ స్వభావం, స్వరూపం ఏమిటి అని విచారణ సాగించాలి. అందుకు సద్గురువులు ద్వారా కానీ, లేదంటే శాస్త్ర శ్రవణం ద్వారా కానీ నిరంతర విచారణ. ఇప్పుడు ఇవాళ మనం 28వ శ్లోకం చెప్పుకుంటున్నాం.
ఒక 2 రోజుల్లో ఉపదేశసారం అయిపోతుంది. ఉపదేశసారం అయిపోయిందంటే మనకి ఆత్మబోధ అనేది ఆగుతుంది కదా! ఆగినప్పుడు మనం మళ్ళీ బాహ్య విషయాల పట్ల మామూలు మన పని మనం చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ క్లాస్ చెప్పినప్పుడు ఓహో! అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాదు కదా! విన్న పాఠాన్ని ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అలా కుదరని పక్షంలో మరో ఆత్మబోధను మనము పట్టుకోవాలి. ఏదో ఒకటి దీనికి వినిపిస్తూ ఉండాలి. అలా వినిపించడం వల్ల నిరంతరం ఎప్పుడో ఒకప్పుడు ఆ శుభం కార్డ్ అంటారు చూసారు? అది ఎప్పుడోకప్పుడు ఇవాళ పడకపోవచ్చు. రేపన్నా అది తథ్యమవుతుంది కదా! అలా ఎప్పుడైతే విచారణ చేస్తూ ఉంటామో ఆత్మను అవ్యయము అభవః శ్లోకంలో పైన చెప్పినట్టుగా అపూర్ణ చిత్ అని భగవాన్ రమణులు ఏవైతే అన్నారో ఆ స్వరూపాలన్నీ మనవే. నేను అవ్యయుణ్ణి అంటే ఏ మార్పులు, ఏ వికారాలు, నాశనము లేనివాడిని. పరీక్షిత్ మహారాజు గారు కూడా పాము కాటు వేస్తుంది అని చెప్పే కదా అని ఎలా తరించాలి, ఎలా తరించాలి, తరించడం అంటే ఏంటి అని చెప్పి వెంపర్లాడిపోయారు. ఆ వెంపర్లాట్లో ఆయన ఏమన్నా బతికి బట్ట కట్టారా? తక్షకుడు వచ్చి కాటు వేయలేదా? అంటే పాము కాటు వేసింది. దేన్ని కాటు వేసింది? శరీరాన్ని కాటు వేసింది. అప్పటి వరకు బాబోయ్ నా శరీరాన్ని ఎలా కాపాడుకోవాలనుకున్న పరీక్షిత్ మహారాజు గారు ఎప్పుడైతే పాము కాటు వేసే సందర్భం వచ్చేటప్పటికి నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అన్న విషయానికి వచ్చేటప్పటికి ఎటువంటి భయము లేకుండా స్వేచ్ఛగా శరీరాన్ని విడిచిపెట్టేశారు. మరణం ఎవరికైనా తక్షణమేనమ్మా. తక్షణంలో వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు కదా! కానీ మనకు భయం అనేవి ఎప్పుడైతే ఉంటాయో మనం దానికి భయాధీనులం అయిపోతాం. కానీ మనం భయం ఆధీనులం కాదు. మనము అవ్యయులము. ఎటువంటి వికారాలు నాశనము లేని వాళ్ళం మనం అందరం కూడా. మనము అంటే మన ఆత్మలమనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. మనం శరీరులం కాదు, అశరీరులం మనం. దేహం నశించినా నేను నశించను. నహన్యతే హన్యమానే శరీరే అని గీత చెప్తుంది కదా. ఆత్మనిష్ఠునికి ఆత్మారామునికి నాశనం లేదు. గృహవ్రతులకి ఇంద్రియారాముడికి నాశనం. మనం ఇంద్రియారాములమా లేదంటే ఆత్మారాములమా మనము పరిశీలించుకోవాలి. ఇవి ఇవాళ క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి రూఢి అయిపోయింది కాబట్టి మనం ఆత్మారాములమే అనుకుంటే సరిపోదు. దాన్ని మనం విచారణ సహితముగా సాధన చేసి మనం తెలుసుకోవలసింది. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఒకసారి కావేరీ ఒడ్డున ఇసుకలో పడుకున్నారు. పడుకుంటే కావేరీ నది ఏమైందంటే పొంగింది ఒకసారిగా. పొంగితే అది చూసిన వారు ఆయనకు చెప్పి దూరంగా రమ్మన్నారు. ఆయన పడుకున్నారు, గమనించలేదు. దూరంగా ఎవరో చూసి స్వామివారిని చూసి రండి రండి స్వామి ఒడ్డుకు రండి, ఇంకా వెనక్కి రండి అని చెప్పి పిలుస్తున్నారు. ఆయనేమో అవతలవాడు ఏం మాట్లాడుతున్నాడో, ఆ నది పొంగుతుందా ఈ దృష్టిలో ఆయన లేరు. ఆయనలో ఉన్నారు. అంటే ఆత్మానందంలో రమించే ఆయనకు ఇదేం తెలియట్లేదు. ఆయన ఎప్పుడూ కూడా ఆ స్మరణలో ఉన్నారు. అంటే దేహభ్రాంతి లేదు, ఆత్మతో ఉన్నారు ఆయన. ఆత్మతో ఉండడం ఏంటండి బాబు, 30 రోజుల నుంచి చంపేస్తున్నారు మమ్మల్ని. మాకు తెలియని వాటి గురించి మాకు చెప్తున్నారు, మమ్మల్ని కూడా అలాగే ఉండమంటున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉందండి. వినేటప్పుడు చాలా హాయిగా ఉంది కానీ ఈ క్లాస్ అయిపోతే మాత్రం ఒక రకమైన అలజడికి గురైపోయి ఇదంతా మనకి ఎందుకు వచ్చింది, చక్కగా జపం చేసుకుంటూను చక్కగా ధ్యానం చేసుకుంటూనే ఉంటే కుదిరితే కుదురుతుంది, లేకపోతే లేదు, ఇదంతా తలకాయ పోటు బేరంలా ఉంది అనిపించవచ్చు కొంతమందికి. కానీ మనం ఏ ఆనందం కోసం వెంపర్లాడుతున్నాము? జ్ఞానం సిద్ధించాలండి. జ్ఞాన సాధన అంటే సిద్ధదశ అంటే ఇదేనమ్మా. సిద్ధి అంటే భగవంతుడు ఇచ్చే మన యొక్క కోరికల లిస్టుని నెరవేర్చడం సిద్ధి కాదు. అవన్నీ కూడా చిన్న గడ్డి పరకలు లాంటివి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఇంత వెంపర్లాడుతున్నారు మహాత్ములు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, పెద్ద పెద్ద గురువులు కానివ్వండి, ఆత్మానందం ఆత్మానందం అని ఎందుకు 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 అంటే అది రుచి మరగాలి కదా.
మరగనంతసేపు మనకి ఏదో కింద అనిపిస్తూ ఉంటుంది, ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి అది పట్టుకున్నామంటే ఎవ్వరు విడిచిపెట్టినా సరే, ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాల్ని విడిచిపెట్టలేనంతటువంటి ఆ గాఢత్వం ఎలా వచ్చేస్తుందో, అలా ఆత్మతో తాదాత్మ్య స్థితి వచ్చేసి ప్రకృతిని విడిచిపెట్టడము అంటే ప్రకృతిని ఆ సాక్షిగా చూస్తూ తన కర్తవ్యాలను కూడా సాక్షిగా చేసుకుంటూ పోతూ ఆ ఆనందానుభూతి పొందుతాడు. అది చాలా అద్భుతమైనటువంటి స్థితి. అద్భుతంగా ఉంటుంది అనుకోవడమే కానీ అద్భుతాన్ని అనుభవించాలి కదమ్మా! అనుభవించాలి అంటే మనం కొంచెం ప్రయత్నం అనేది చేయాలి. సరే, ఈ ఈ స్వామివారు ఎప్పుడైతే కావేరీ నది ఒడ్డున కూర్చున్నారో అందరూ రండి స్వామి, రండి స్వామి అని పిలుస్తుంటే ఈయనకి ఏం పటాన్ లేదు. ఆయనేమో నది ఒడ్డునే నిలబడి కూర్చుని ఆ ఆనందం అనుభవిస్తున్నారు. వారు చేసేదేమీ లేక దూరంగా వీళ్ళు నిలబడి చూస్తున్నారు. మరి ఏం చేస్తారు? ఓ పక్క నుంచి నది పొంగిపోతుంది. ఈయన తీసుకొచ్చేలోపు ఈళ్ళు కూడా కొట్టుకుపోయే స్థితి అనమాట. నీరు రావడం, ఆయన ముంచివేయడం, కొట్టుకుపోవడం కూడా చూసేశారు అందరూ. ఇదంతా జరిగిపోయింది క్షణాల్లో. చూసారా అండి? ఆత్మానందంలో ఉంటే ఇలాగే జరుగుతాయి. ఏ ఆత్మానందం లేకుండా ఉన్నవాడి స్థితి గట్టు మీద ఉన్నాడు, ఆత్మానందంలో ఉన్న స్వామివారు మాత్రం కొట్టుకుపోయారు అనిపించిందా? కానీ 4 నెలల తర్వాత బండ్లతో ఇసుకను తోలుతున్నారట, పారతో. తవ్వుతుంటే రక్తం జాగ్రత్తగా తవ్వి చూస్తే ఈయన ఆ మట్టిలో ఉన్నారు. ఎలా ఉన్నారయ్యా అంటే ప్రాణాలతోనే ఉన్నారు. ఆ స్వరూపం ఎలా ఉందంటే పూర్ణమైనటువంటి ఆనంద స్వరూపం అనమాట. ఓ పక్క నుంచేమో ఇసుకలో కూరుకుపోయారు, పారతో మట్టి తవ్వుతుంటే కొంచెం రక్తం కూడా అంటింది. అయినా సరే ఈయన చాలా ఆనందంగా ఉన్నారంటే మనం కూడా ప్రపంచంలో ఎప్పుడు ఆనందం కోసం వెంపర్లాడే స్థితిలో మనం పడిపోతూ ఉంటాం. ఈ పడిపోయినప్పుడు దుఃఖం కూడా కలుగుతుంది కదమ్మా. ఎందుకంటే ఏదో ఆశిస్తూ ఉంటాము, ఆశించింది దొరకదు, అన్ని వేళల్లో దొరకదు కదా. ఈ వెంపర్లాటే మిగులుతుంది, దీనివల్ల దుఃఖం కలుగుతుంది. కానీ దుఃఖంలో ఉన్నవాడు మనకు కనిపిస్తున్న చూసే వాళ్ళకి ఎలా ఉంది, మట్టిలో కూరుకుపోయారు మహాత్ములు అని ఆయన వాళ్ళు బాధపడతారు. కానీ వీళ్ళకి ఆ స్థితి ఉండదు. సంపూర్ణమైనటువంటి ఆ వర్చస్సు చూసి అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ స్థితి అనేది ఎవరికి రాదమ్మా. అది రావాలంటే ఈ జన్మలో జరగచ్చు, జరగకపోవచ్చు, ఒక్క క్షణం మెరుగులో జరిగిపోతూ ఉంటాయి. కానీ మనం చెయ్యాల్సింది జరుగుతుందా జరగదా అన్న విషయం పక్కన పెట్టి మనం సాధన అనేది నిష్పక్షపాతంగా భగవంతుడి కోసమే అలవాటు చేసుకుంటే అది మనకే ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్నే ఇది ఏదైతే జరిగిందో మహాత్ముల విషయం, దీన్నే అపూర్ణ చిస్సుఖం, పరిపూర్ణమైనటువంటి ఆనందం. ఈ శ్లోకంలో చివరిలో చెప్తున్నారు చూడండి, అపూర్ణ చిస్సుఖం, పూర్ణమైనటువంటి ఆత్మానుభూతి చెందిన స్వ స్వ అనుభవంగా పొందుతూ ఉంటారు సద్గురువులందరూ కూడా. అపూర్ణం అంటే ఏ కొరతలు లేక ఎల్లప్పుడూ సమస్త శుభాలతో పూర్ణంగా ఉండే చిత్ అంటే ఎరుక. నిన్నటి రోజు మనము అవస్థల గురించి చెప్పుకున్నాం కదమ్మా. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయం అని చెప్పుకున్నాం కదా. ఈ చిత్ అనేది 3 అవస్థల్లో కూడా ఉంటుందన్నమాట. గాఢ నిద్రలో చిత్తు పనిచేస్తుందానన్నా పనిచేయదు, కానీ తెలుస్తుంది పడుకున్నాం హాయిగా అని. కానీ 4 అవస్థలకు, అది 3 అవస్థలకు అతీతంగా ఉన్న తురియం ఏదైతే ఉందో అది సాక్షిగా చూసి, ఇప్పుడు నేను ఒక సంఘటనకి నేను సాక్షిగా ఉన్నాను అనుకోండి, ఆ సంఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, నేను ఎలా చూశాను, ఇవన్నీ చెప్పేస్తాను కదా. అదే విధంగా ఈ ఆత్మకు మనము ఎరుకలో ఉన్నప్పుడు ఆత్మ ఏం చేస్తుంది, ఎందుకుంది, దీని ఆనంద స్వరూపం ఏమిటి అన్న విషయాలు చెప్పలేనా? తప్పకుండా చెప్తాను. అందుకని మనం ఎప్పుడూ కూడా ఎరుక కలిగి ఉండాలి. అక్కడ జాగ్రత్తగా పరిశీలాత్మక బుద్ధి కలిగి ఉండాలి. మనం పరిశీలిస్తూ ఉంటాం, పక్కింటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం వండుకుంటున్నారు, వాళ్ళు ఏం తిన్నారు, అందరూ కదిలే సరదాగా అంటున్నాను కానీ అంత ఖాళీ ఎవరికి లేదు. కానీ ఉదాహరణకు చెప్తున్నాను. కానీ మనం పరిశీలించాల్సింది ప్రకృతిని కాదు, ప్రకృతిలో ఉన్న వ్యక్తుల్ని కాదు, మనల్ని మనం. తనుగా ఉండేది ఏది, సుఖం ఏదైతే ఉందో, ఆ సచ్చిదానంద స్వరూపం అనుభవం ఎలా కలుగుతుందో అది మనం పరిశీలించాలి. ఎవరైతే నా స్వరూపం ఏమిటి అని విచారణ సాగిస్తూ
ఉంటారో అంతటా ఉన్నది తానే అన్న విషయం వాళ్ళకి ఎరుకవుతుంది. ఆత్మబంధానికి, ముక్తికి అతీతమైనటువంటి ఆ శక్తిని మనం పట్టుకోవాలి. మనకి భగవంతుడు ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడు చూడండి. తండ్రి తన పిల్లలకి అద్భుతమైన ఏంటంటారు ఆస్తిపాస్తులు ఇచ్చాడు అనుకోండి. నా పిల్లల కోసం అని చెప్పి తను చాలా కష్టపడి ఇచ్చాడు అనుకోండి. ఇచ్చిన దాని పిల్లలు అసలు పట్టించుకోకుండా పాడు చేసేస్తే తండ్రి ఎంతో బాధపడతాడు. అదే విధంగా భగవంతుడు మనకిచ్చిన ఆత్మ అమితమైనటువంటి ఆనందాన్ని మనం పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న ఆనందం కోసం వెంపర్లాడి పడిపోతాం. పోనీ ఆనందాన్ని అనుభవిస్తామా అంటే అది కూడా క్షణకాలమే ఉంటుంది కదా, ఎక్కువ కాలం ఉండదు. మీరు పరిశీలన చేస్తే ప్రకృతిలో వచ్చే ఆనందం ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఆ, ఎక్కువ కాలం ఉండేది కూడా కాదు. ఎందుకు ఉండదంటే మనసు ఒప్పుకోదు. ఎక్కువ కాలం ఒకే దాంతో జర్నీ, ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన ఆనందం సంవత్సరమే ఉంటుంది. సంవత్సరం దాటితే ఉండదమ్మా. పరిశీలన చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఆడవాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది, ఆ ఇంటి విషయంలో ఉండే ఆనందం ఎక్కువ కాలం ఉండదని. సరే, ఆ విధంగా ఈ ప్రకృతిలో ఏది కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. పైగా బందిఖానాలో పడేస్తుంది, అదొక బంధం అయిపోతుంది అనమాట. ఆ లేకుండా ఎటువంటి ఆనందం ఏదైతే ఉందో అది నేనే అన్న విషయం మనము అవగతం చేసుకోవాలి. ఆ అపూర్ణ సుఖం, ఆ అపూర్ణమైనటువంటిది సుఖం ఏదైతే ఉందో అది చిత్ అంటే అది నేనే, నాయందే ఉన్నది అని చెప్పి మనం అవగతం చేసుకోవాలి. అలా చేసుకున్న రోజు ఏమవుతుందంటే వచ్చే ఫలితం ఏంటంటే బంధ ముక్తులకు అతీతమైనటువంటి స్థితి, పరిపూర్ణమైన సుఖాన్ని ఎలా పొందుతాము అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. కానీ మనం ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా దుఃఖం వచ్చింది, చాలా ఇబ్బంది కలిగింది, చూడటమేనమ్మా, అంతకన్నా మించి చేసేదేమీ లేదు. తాపత్రయపడ్డామంటే ఇబ్బందులే కానీ ఇంకా అంతకు మించి చెప్పుకోవడానికి కూడా ఆ, బాగోదు. అందుకని మనం దుఃఖం వచ్చినా సాక్షిగా చూడడం అలవాటు చేసుకోవాలి, సుఖం వచ్చినా సరే సాక్షిగా చూడడం భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించాలి తప్ప దీని గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా మంచి పని కాదు. ఆ సాక్షి భావాన్ని మనం అలవాటు చేసుకోవాలి నిజానికి. అటువంటి సాక్షిభావాన్ని అలవాటు చేసుకుంటే వాడు తప్పకుండా ఆనందాన్ని పొందుతాడు అని చెప్పి ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట. అటువంటి ఎప్పుడైతే ఆనందానుభూతి పొందాడో వాడు ఏమవుతుంది అంటే అటువంటి సుఖాన్ని ఎలా పొందుతారు, ఎవరు పొందుతారో ఇంకా నెక్స్ట్ శ్లోకంలో, ఇంకా 2 శ్లోకాల్లో చెప్పి ముగిస్తున్నారు. ముందు మనం ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయాన్ని వెనక పరుగులు పెట్టడం అనేది ఏదైతే ఉందో, ప్రకృతిలో పరుగులు పెట్టడం, మనుషుల వెనకాల పరుగులు పెట్టడం అనేది ఆపేయడం మంచిది. ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి ఈ క్లాస్ యొక్క ముగింపు వాక్యం ఏంటంటే పరుగు విడడం ఏదైతే ఉందో దాన్ని ఆపి మనము సాక్షిగా చూస్తూ ఆ చింతన చేస్తూ ఉండడం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి అనేది ఈ వాళ్ళ క్లాస్ యొక్క సారాంశం అమ్మ. ఆ స్వరూపం మనం కిం స్వరూపం అన్నారు కదా, ఆ కిం స్వరూపం ఏంటంటే మనము సచ్చిత్తానందులము అనే విషయము మనకు ఎరుకు కలిగే వరకు ఎటువంటి బెంగ లేకుండా చింతన చేస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. అది కేవలం జ్ఞాన సాధన ద్వారా మాత్రమే అలవడుతుంది. అంటే ప్రాథమిక స్థాయిలో ఎవరు కూడా జ్ఞాన సాధన ఆ స్థితికి వెళ్ళదు కాబట్టి జప సహిత ధ్యానాన్ని అలవాటు చేసుకుంటూ ఒక నామరూపాంతర్గతమైనటువంటి జ్ఞానాన్ని అలవాటు చేసుకుంటూ కొన్ని రోజులు ఈ ప్రాథమిక స్థాయిలో ఆ ప్రయాణం సాగించాల్సి ఉన్నది. అంటే మనము సాధన చేసేటప్పుడు ఫలితం మీద దృష్టి పెట్టకుండా పని మీద దృష్టి పెట్టి సాధన చేస్తే ఎటువంటి బెంగ లేకుండా సాధన అనేది కొనసాగుతుంది అనేది ఈ శ్లోకం యొక్క పరిపూర్ణ అర్థం అన్నమాట. హరి ఓం. శుభం భూయాత్. శివ సంకల్పమస్తు.